ఏకాగ్రత ఉండాలి అన్ని విషయాల్లో అంటే ఎట్లా అంటే ఎటువంటి సాధన చేస్తే బాగుంటుందంటారు? మన పెద్దలు మనకి ఎప్పుడో ఇచ్చేసారండి. అందుకే ఉదయం లేవగానే మీరు ఏదో ఒక ఆరాధన, అది పూజ, జపమా, ధ్యానమా, మీరేం చేస్తారు అవి ఉన్నవి. ఎందుకని మనము ఇప్పుడు నెక్స్ట్ వర్క్ చేయాలి. ఆ వర్క్ చేసేటప్పుడు ఒక్కొక్కరికి బాధ్యతలు ఏవో ఉంటాయి, లేకపోతే అచీవ్మెంట్లు ఉంటాయి, లేకపోతే మనల్ని నమ్ముకున్న పిల్లలు ఎవరో ఉంటారు, వాళ్ళందరినీ చూడాల్సి ఉంటుంది. అంటే ఎప్పుడు స్ట్రెస్ ఉంటుంది, ఉండకుండా ఎందుకు ఉంటుంది? ఇప్పుడుండే కాంపిటీషన్ లో, పోటీ ప్రపంచంలో ఏదైనా మనం పరుగు పెట్టకపోతే వెనకబడిపోతారు. ఇప్పుడు ఇద్దరు ఆడవారు కూడా వర్క్ చేయడం చేయాలి. దీంతో ఇంకా పరుగుల ప్రపంచం అయిపోయింది. పరుగుల ప్రపంచం అయిపోయింది. ఒకప్పుడు స్త్రీలకి రెస్ట్ ఉండేది, ఇప్పుడు ఏ రెస్ట్ లేదు. బాధ్యత కూడా పెరిగింది. బయట కాంపిటీషన్ పెరగడం వల్ల అనేక రకాలైన పోటీతత్వం, బయట ఏం చేస్తున్నారో మనం అది చేయకపోతే వెనకబడిపోయే పరిస్థితి. ఎందుకు? మమ్మల్ని తీసుకోండి, విపరీతమైన స్ట్రెస్ మమ్మల్ని తీసుకోండి. ఒక సాధువు ఏం చేయాలండి? ఎక్కడో కూర్చుని ఆయన జ్ఞానం నేర్పితే వాళ్ళందరూ వచ్చి నేర్చుకోవాలి. కానీ ఇప్పుడు ఎలా అయిపోయింది? వచ్చి నేర్చుకునే వాళ్ళకంటే మనం వెళ్ళి చెప్పేదే ఎక్కువైపోయింది. లేకపోతే అక్కడ కూర్చుని ధ్యానమే చేయాలా, లేకపోతే సాధనే చేయాలా, ఆశ్రమే నడపాలా, స్టూడియోలకు వచ్చి కూర్చుని చెప్పాలా? ఈ అవేర్నెస్, ఈ పరుగు అనేది అందరికీ అంటింది. అది మీరే కాదు, ఇటు ఏ రంగంలోనైనా సరే అంతే ఉంది. ఇప్పుడు పీపుల్ కి ఒక మంచి విషయం చెప్పాలన్నా కూడా, వాళ్ళు వినాలన్నా కూడా వాళ్ళకి అంత ఖాళీ లేదు పాపం. వచ్చి కూర్చుని వాళ్ళకు ఉంటుంది లోపల, మేము నేర్చుకోవాలనో తెలుసుకోవాలనో ఉంటుంది. ఇప్పుడు మీకే ఉన్నారండి, నేర్చుకోవాలనో తెలుసుకోవాలనో ఉంది. టైం ఏది? అప్పుడు మీరు ఆ సెల్ ఫోన్ లో చూసి ఏదో కొద్దిసేపు, కనీసం రాత్రి పడుకునేటప్పుడు రిలాక్సేషన్ కోసమో ఎప్పుడో ఒకసారి మీరు ఓపెన్ చేస్తే ఒక మంచి విషయం మీరు వింటున్నప్పుడు మీ నుంచి మీ నెక్స్ట్ జనరేషన్ కి వస్తుంది. అందువల్ల మేము బయటకు రావాల్సి వస్తాం. ఎవరిని మనం అనడానికి లేదండి. సొసైటీలో వచ్చిన మార్పుని అంగీకరించాల్సి వస్తుంది, అంగీకరించి చేయాలి వర్క్. కాబట్టి తప్పదు. ఇదంతా కూడా స్ట్రెస్ ఎక్కువ అవుతుంది ఎవరికైనా సరే, అది స్త్రీయా పురుషుడా అని కాదు. ఆ టార్గెట్స్ అలాగే ఉంటున్నాయి. వచ్చిన మార్పుకి అనుగుణంగా మనం వెళ్ళకపోతే కనుక వాళ్ళు ఇబ్బంది పడతారు. వాళ్ళే కాదు, వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ ఇబ్బంది పడతారు. అందువల్ల ఈ పరుగులు, దానితో ఏమవుతుందంటే ఇబ్బంది. అందువల్ల మేమేమంటున్నామంటే, అట్లీస్ట్ మీరు మీ టైంలో, మీకు ఉదయమో సాయంత్రమో మధ్యాహ్నమో ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ఒక పావు గంట 10 నిమిషాలైనా మీకంటూ ఒక టైం తీసుకోండి. అది మీరు భగవంతుడి దగ్గర పూజ చేస్తారా, లేకపోతే ధ్యానం చేస్తారా, జపం చేస్తారా, ఒక మంచి పుస్తకం చదువుకుంటారా, మిగతావన్నీ డ్రాప్ చేసి కొద్దిసేపు మైండ్కి రిలాక్సేషన్ గా చేయటం కోసమే మన పెద్దలందరూ మనకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళు డెప్త్కి వెళ్ళడం అనేది తర్వాత విషయం అండి. ముందు మీరు ప్రశాంతంగా ఉండాలి. మీరు ప్రశాంతంగా ఉంటే మీ ఆరోగ్యం బాగుంటుంది. ఇంకా మీరు చేయాల్సిన పనులు ఇంకా బాగా చేయగలుగుతారు. వెనక జనరేషన్ కి కూడా మీరు మంచిగా చూసుకోవాలి. చక్కగా చెప్పారమ్మా. ఎందుకంటే సమయం అనేది చాలా ముఖ్యమైపోయింది. ఇప్పుడు సమయం ఎవరికి దొరకట్లేదు. ఒక రకంగా మానవ సంబంధాలు విచ్ఛిన్నం అవడానికి కూడా ఈ సమయం లేకపోవడమే ప్రధాన కారణంగా కనిపిస్తుంది. అయితే మనిషిలో ఇప్పుడు సత్వగుణం, రజోగుణం, తమోగుణం అంటాం. కానీ ఇప్పుడు సత్వగుణం పక్కన పెడితే అసలు అది ఎక్కడ మనం వెతుక్కోవాలేమో, కానీ తమోగుణం బాగా పెరిగిపోయింది. ఎక్కడ చూసినా ఒక వికృత పోకళ్ళు, ఆడవారే చంపుకోవడాలు, ఇవన్నీ పిల్లల్ని చంపుకోవడాలు, ఇటువంటి పరిస్థితి చూస్తుంటే చాలా ఆందోళనగా ఉంది. మీలాంటి వారందరూ కూడా లోక కళ్యాణం కోసమే మీ జీవితాలని అంకితం చేశారు. సో ఇటువంటి పరిస్థితులు మారడానికి మీరు అన్నట్టుగా ధ్యానం, ఓంకార జపం చేయడం, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి, నిరూపించబడ్డాయి కూడా. ఒక్కసారి ఓంకారం గురించి మాకు మీ మాటల్లో చెప్పండి. ఓంకారము శబ్దం పరబ్రహ్మ స్వరూపం అండి. ఉన్నది ప్రణవమే. మీరు ఎక్కడ చూసినా కరెక్ట్ గా సాధన చేసే వాళ్ళకి అర్థమైపోతుంది. ప్రతి శబ్దం నుంచి ఆ ఓంకారనాదం ఉంది అని తెలుస్తుంది. ఇప్పుడు మాకు ఆశ్రమంలో కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఆ చుట్టుపక్కలంతా ఆ ఓంకార స్థితి వినిపిస్తుందను, లేకపోతే వాళ్ళు దాంట్లో ఉండడము అన్ని జరుగుతాయి. ఎందువల్ల అనంటే ఆ పరిసరాలంతా ఒక పాజిటివ్ ఎక్కడైతే ఉందో అక్కడ ఆ శబ్ద తరంగము, ఏ శబ్దం చేసినా ఆ శబ్దం యొక్క ఒక హాయ్ అనేది తెలుస్తుంది. సో అదే ఓంకారం అంటే మైండ్ ఎప్పుడు కూడా ఒక వేగం అవుతున్నప్పుడు. మేము చేసిన ప్రయోగాలు కూడా అవేనండి. ఎక్కువగా డిప్రెషన్ ఎవరున్నారో, డిప్రెషన్ వాళ్ళకి 90% వేగం ఉంటుంది. ఆ 90% వేగంలో కూడా వాళ్ళు ధ్యానం చేయగలుగుతున్నారు. అంటే ఎలా చేయగలుగుతున్నారు? ఆ ఓంకార నాదాన్ని వాళ్ళు ప్రాక్టీస్ చేయడం ద్వారా. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది, నర్వస్ సిస్టమ్ అంతా కరెక్ట్ గా పనిచేస్తుంది, బ్లడ్ కరెక్ట్ గా ఫ్లో అవుతుంది. అది సరిగ్గా ప్రాక్టీస్ చేస్తే. అలాగే ఆ ఓంకారంతో ఏంటంటే మనస్సు ముందు వేగం తగ్గిపోయి ఒక ప్రశాంతత వస్తుంది.
మీరన్న తమస్సు తగ్గి నరాలన్నీ యాక్టివ్ అయ్యేటప్పటికి ఆర్గాన్స్ కరెక్ట్ గా పనిచేస్తాయి. పనిచేస్తే బ్రెయిన్ కూడా కరెక్ట్ గా పనిచేస్తుంది. ఇది మన మహాత్ములందరూ నిరూపించి చూపించారు. అందుకే ఏం చేశారు, ఎలాగోలా ఓంకారం పలికించడానికి ప్రతి మంత్రానికి ముందు ఓంకారం పెట్టారు. అంటే ఏదో విధంగా మీరు రోజు మొత్తంలో ఎన్నిసార్లైనా ఓంకారం మంత్రం చేసినప్పుడల్లా మనం ఓంకారంతో స్టార్ట్ చేస్తాం. మీరు టెంపుల్లో కానీ ఒక ఘంటానాదం ఎందుకనంటే, అక్కడ మీరు టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకునేటప్పుడు ముందు గంట కొట్టినప్పుడు ఆ ఓంకారం యొక్క తరంగము మన యొక్క ఆరాశక్తిని ఉద్దీపన చేయటానికి మీరు కరెక్ట్ గా గమనిస్తే కనుక మన నెత్తి మీద ఆ తరంగం వచ్చి ఒక్కసారి మీ తాటి పక్కకి వెళ్ళి ఆరాశక్తిని, ఆ ఘంటానాదం యొక్క తరంగము ఆరాశక్తిని లేపుతుంది. ఎప్పుడైతే అలా యాక్టివ్ అవుతాడో దర్శనం కరెక్ట్ గా చేసుకుంటాడు. ఇంత రీసెర్చ్ చేసి మనకి ఏర్పాటు చేశారు ఆ ఓంకారాన్ని. సో అదే మేము తీసుకుని, అంటే మేము ఏదైతే ప్రాక్టీస్ చేసామో దాంట్లో మేము పొందిన బెనిఫిట్ ఏదైతే ఉందో అది చూసి మిగతా వాళ్ళకు కూడా అది అందాలి అనే తాపత్రయంతో ఇవన్నీ జరుగుతాయి. అలాగే ఓంకారం జపించడం వల్ల చాలా సార్లు ఎన్నో అనారోగ్యాల నుంచి కూడా ఉపశమనం లభించింది అంటారు. సో మీరు చూసిన వాళ్ళల్లో చాలా అప్పుడు అనారోగ్యంతో వచ్చి ఉంటారు, ఓంకార నాదం చేసిన తర్వాత వారు మళ్ళీ మంచి స్థితిని పొందటం, ఆ ఎక్స్పీరియన్సెస్ ఒకసారి మాతో చెప్పండి అమ్మా. నేనే పెద్ద ఉదాహరణ అండి. నేనే చిన్నప్పటి నుంచి సరిగా ఫుడ్ తినక చాలా వీక్ గా చాలా ఇదిగా ఉండేదాన్ని. నాకే అనారోగ్యం కూడా ఉండేది, మెన్సెస్ లో ప్రాబ్లమ్స్ అనేక రకాలన్నీ ఉండేవి. ఎప్పుడైతే ఓంకారం స్టార్ట్ చేసాను, నర్వస్ సిస్టమ్ అంటే వీక్, బాగాను షివరింగ్ ఉండేది బాగా. ఏది పట్టుకున్నా అందరికీ తెలిసిపోయేది కూడా, ఏది పట్టుకున్నా నేను పడేస్తానేమో అని వాళ్ళే పట్టుకునేవారు. సో నాకు పని చెప్పడానికి కూడా భయపడిపోయేవారు, అలా ఉండేది. ఎక్కువగా ఆహారం తీసుకోలేను అన్ని అలా ఉండేది. సో ఓంకారం ఎప్పుడైతే స్టార్ట్ చేశానో నాకు అన్ని ఒక్కొక్కటి పోయి నేను పూర్తి ఆరోగ్యం వచ్చింది నాకు. చాలా ఇయర్స్ నేను ఎప్పుడు హాస్పిటలైజ్ అవ్వకుండా చాలా ఇయర్స్ నాకు నడిచింది అంతా. అప్పుడు చూసినప్పుడు నాకు అనిపించింది నేనే ఇంతలా స్ట్రాంగ్ అయ్యాను కాబట్టి అందరూ అలా ఉంటే బాగుంటుంది అని చెప్పి. అన్ని బాగున్నట్టుంటారు, పెద్ద పర్సనాలిటీ ఉంటుంది, అన్ని ఉంటుంది, లోపల చాలా వీక్ ఉంటారు, అనారోగ్యంతో ఉంటారు, సఫర్ అవుతూ ఉంటారు. ఇదంతా చూసిన తర్వాత చాలా ప్రయోగాలు జరిగినాయండి. ప్రెగ్నెంట్ లేడీస్ లో బేబీస్ లోపల ఇబ్బంది పడుతుంటే ఓంకారంతో తగ్గడము, అన్ని చాలా అనుభవాలు అయినాయి. ఎప్పటికీ అది వాళ్ళందరూ కూడా అది బెనిఫిట్ పొందకపోతే మళ్ళీ ఎందుకు అది ప్రాక్టీస్ చేస్తారు. దాన్ని అనుభవించినప్పుడే వాళ్ళకి దాని మీద పట్టు కూడా వస్తుంది. అవునండి, బాగానే చేస్తున్నారు. స్టూడెంట్స్ ఇంతమంది వస్తున్నారు అని అంటే పేరెంట్స్ కూడా తెలిసే కదండి పంపిస్తారు. అయితే నేటి జనరేషన్ కి పూర్తిగా అవగాహన ఉంది అంటారా మీరు? అవగాహన వాళ్ళకి తెలియదండి, మనం తెలియచేస్తే తప్పనిసరిగా పట్టుకుంటారు. అవగాహన వాళ్ళకి తెలియదు. నేను స్టూడెంట్స్ కి క్లాసెస్ చెప్పినప్పుడు ముస్లిమ్స్ కానీ లేకపోతే క్రిస్టియన్స్ కానీ వాళ్ళు మేము పలకము ఇదేదో హిందువులది అంటే మేము ఖచ్చితంగా చెప్తాము, కాదు ఇది ఎందుకనంటే మీరు క్రిస్టియానిటీలో కూడా ఈ ఓంకారము మీరు ఎలా అయితే అల్లాహు అంటున్నారో అకార ఉకారం అకారంలో కలయిక ఓంకారం కాబట్టి మీరు ఏది పలుకుతున్నారో దాంట్లో కూడా అకార ఉకారం అకారం ఉంది, అన్నింట్లోనూ అదే ఉంది. ఇది యూనివర్సల్ శబ్దము, మీరు దాన్ని మళ్ళీ విడిగా చేయకూడదు అనేది ఆ అవేర్నెస్. ఇప్పుడు అందుకోసం సగం నేను స్టూడెంట్స్ కి ఎక్కువగా చెప్పడం జరుగుతుందండి. ఎందుకంటే మీరు వేరు మేము వేరు అనే పరిస్థితి రాకూడదు ఎక్కడైనా సరే, అది సమాజంలో నష్టం. అది అవును, ఒక మతానికి చెందింది ఓంకారం అన్న భావన అందరిలో ఉంది, ఎట్టి పరిస్థితుల్లో అది రాకూడదు. అలా రాకూడదు కాబట్టి దాని అవేర్నెస్ చెప్తాం మేము. వాళ్ళు అది దాన్ని చూసి తప్పనిసరిగా వాళ్ళు చక్కగా పడుతున్నారు. ఇంకా ముందే కాలేజీలో యాజమాన్యం ఇది మతానికి చెందిందేమో అని వాళ్ళు భయపడతారు, కానీ ఎప్పుడైతే క్లాసెస్ చెప్తున్నామో అప్పుడు స్టూడెంట్స్ అవేర్నెస్ చూసి వాళ్ళు బాగానే యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు మనం ఏదైనా సమస్య వచ్చినప్పుడు బీజాక్షర సాధన చేయమని చెప్తారు, కానీ బీజాక్షరాలకి అంత పవర్ ఉంటే, అంత శక్తి ఉంటే బీజాక్షరాలకి ఆది మంత్రం ఓంకారానికి ఎంత పవర్ ఉండాలి? మీ ఎక్స్పీరియన్స్ లో ఇప్పుడు హెల్త్ గురించి మీరు చెప్పారు, మీరే ఒక ఉదాహరణగా చెప్పారు కదమ్మా. అలాగే ఇంకా ఎటువంటి అద్భుతాలు ఓంకార జపించడం వల్ల జరిగాయో ఒకసారి మాకు చెప్పండి. అంటే నేను ఒకటి చెప్తానండి, ఎక్కడో పల్లెటూరులో పుట్టాము. ఎప్పుడైతే ఓంకారాన్ని పట్టుకున్నామో, నేను జాబ్ చేశాను అన్ని వదిలేసి ఈ రోజు ఇలా ఉండగలుగుతున్నాము అని అంటే అది ఓంకార మహిమ అంటాను. అలాగే ఈ ఉపాధి స్త్రీ ఉపాధికి ఏం ఇబ్బందులు ఉంటాయో మీకు తెలుసు.
అన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఈ రోజు అంటే రోజుకి 5-6 క్లాసులు చెప్తాను నేను, అలాగే ఆశ్రమం రన్ చేయగలుగుతాము. అలాగే నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నా సరే నేను యూఎస్ వెళ్ళి క్లాసెస్ చెప్పగలుగుతున్నాను. అమెరికన్స్ కూడా వాటిని యాక్సెప్ట్ చేసి ఇప్పుడు ఆశ్రమం రేపు కార్యక్రమానికి అమెరికన్స్ వస్తున్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి జరిగినాయి అనేది చూసినప్పుడు వాళ్ళందరూ బెనిఫిట్ పొందకపోతే రాదు కదండి. కాబట్టి నేను చాలా ఆశ్చర్యపోయేది ఏంటంటే నేను 34 స్టేట్లు తిరిగానండి అమెరికాలో తక్కువ టైంలో. 2 డేస్కే నేను చేంజ్ అయ్యి స్టేటస్ మారేదాన్ని. జెట్ లాగ్లు ఉండవు మాకు, ఏమీ లేదు. మరి అలాగే కరోనాలో నేను పిలుపునిస్తే స్టూడెంట్స్ని పంపించారు. అప్పుడు ఎవరు రోడ్డు మీదకి రాలేదు. కానీ రోడ్డు మీదకి వచ్చి మేము ఎంతో మంది ముష్టి వాళ్ళు, ట్రాన్స్జెండర్లు, వేశ్యలు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి, ఫుడ్ లేదు కాబట్టి మేము ఫుడ్ సప్లై చేసాం. నాతో పాటు చాలా మంది పనిచేశారు. ఎవరికి కరోనా రాలేదు. అంటే కరోనా ఏమి వైరస్, అదే మన చుట్టం కాదు. కానీ ఓంకారంతో ఏమైందంటే ఆ ఊపిరితిత్తులు స్ట్రాంగ్ అవడం వల్ల, అలాగే రెసిస్టెన్స్ పవర్ గట్టిగా ఉండడం వల్ల ఫైట్ చేసే ఇమ్యూనిటీ ఆ ఓంకారం చేసే వాళ్ళలో ఉందండి. అందువల్ల కరోనా రాలేదని మీరు బయట సర్వీస్ చేసినా కూడా పోలీస్ వాళ్ళు ఒప్పుకునేవారు కాదు. కానీ నేను ముందు ఉండేదాన్ని. నన్ను చూసి అన్ని సంవత్సరాల నుంచి మేము అక్కడ చేయటం చూసి, ఎందుకమ్మా రిస్క్ తీసుకుంటారని అడిగేవారు. ఏం పర్వాలేదు నాయన అంటే చక్కగా మమ్మల్ని వదిలేసేవారు. స్టూడెంట్స్ ని పంపగలిగారంటే తల్లిదండ్రులకి ఎంత నమ్మకం ఉంటే ఆ ఓంకారం మీద వాళ్ళు నా దగ్గరికి పంపిస్తారండి. అది ప్రాక్టికల్ గా చేసి చూపించాను. వీళ్ళు అడిగారు నన్ను, అమ్మ పేపర్కి ఇద్దాము అని. తప్పు, అలా పేపర్కి ఇవ్వడం ఎందుకు, అవసరం లేదు. మీ అందరికీ ఒక నమ్మకం వచ్చింది కదా. అంటే ఫ్యామిలీలో ఒప్పుకుంటున్నారు అని అంటే వీళ్ళకి ఎంత రెసిస్టెన్స్ ఉంటే ఒప్పుకోవాలండి. ఇదంతా ఇది మనము చెప్పుకోవడానికి అలా పబ్లిక్ అవసరం లేదు, అనుభవమే పాఠం అంటాను.